in progress. క్లియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విలియం బెంటిక్ నియమించిన న్యాయ కమిషన్ అధ్యక్షులు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. విలియం బెంటిక్ గారు మనకి ఒక న్యాయ కమిషన్ ని నియమించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికి అధ్యక్షులు ఎవరు అనే క్వశ్చన్ అడగడం జరిగింది. విలియం బెంటిక్ గారు మనకి న్యాయ కమిషన్ ని ఏర్పాటు చేస్తారు. ఆ న్యాయ కమిషన్ కి మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అంటున్నారు. సో ఎవరు ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్ ఫాస్ట్ గా. లార్డ్ మెకాలేనా, సో డబ్ల్యూడబ్ల్యూ హంటరా, చార్లెస్ వుడ్డా, లార్డ్ మింటోనా అంటే సో లార్డ్ మెకాలే గారు మనకి మొట్టమొదటి న్యాయ కమిషన్ కి సంబంధించిన సో అధ్యక్షులు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అధ్యక్షులు ఎవరయ్యా అంటే లార్డ్ మెకాలే గారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో కకోరి కుట్ర కేసులో సంబంధం లేనిది. ఇక్కడ చూద్దాం ప్లేన్స్. కకోరి అనే కుట్ర కేసు ఎప్పుడు, ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా చాలా సార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ అంశం పైన రెగ్యులర్ గా క్వశ్చన్ అడుగుతున్నారు. రైట్. చాలా జాగ్రత్తగా చూడాలి. కకోరి కుట్ర కేసు అనేది 1925 ఆగస్టు 9వ తేదీన సో ఈ కకోరి కుట్ర కేసు అనేది జరగడం జరిగింది. కకోరి అనే ఊరు ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లోనే లక్నో జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. లక్నో జిల్లాలో ఉంది. ఉత్తరప్రదేశ్లోనే లక్నో జిల్లాలో ఉంది. ఎస్. కకోరి కుట్ర కేసు ఎప్పుడు జరిగింది? 1925 ఆగస్టు 9న కకోరి కుట్ర కేసు జరగ్గా ఈ కకోరి అనే ఊరు ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కలదు. రైట్. కకోరి కుట్ర కేసు అంటే ఏమిటి? కకోరి కుట్ర కేసు అంటే రైలు పోతూ ఉంటది. ఈ రైల్లో ఈ రైలు పెట్టెలో బ్రిటిష్ వారు చాలా అమౌంట్ అనేది పెట్టుంటారు ఫ్రెండ్స్. బ్రిటిష్ వారు ఏం పెట్టింటారు? సో చాలా అమౌంట్ అనేది పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇందులో చాలా జాగ్రత్తగా గమనించగలగాలి. సో ఇక్కడ మనకి దీంట్లో అమౌంట్ పెట్టుకుని పోతూ ఉంటే ఈ యొక్క ట్రైన్ యొక్క చైన్ లాగేసి సో అందులో ఉండే అమౌంట్ ని మన యొక్క ఇండియన్స్ అనేవారు తీసుకొని పోతారు. అది కూడా ఎవరయ్యా అంటే హెచ్ఆర్ఏ మీన్స్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. హెచ్ఆర్ఏ సంస్థకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వారు తీసుకుని వెళ్తారు. అందులో ఎవరెవరయ్యా అంటే ప్రధానమైన వ్యక్తులు ఈ కకోరి కుట్ర కేసుకి ప్రణాళిక తయారు చేసిన వారు రామ్ ప్రసాద్ బిస్మలు, ఈ యొక్క అసఫ్ కుల్లా ఖాన్ వీళ్ళిద్దరు ప్రణాళిక అంటే ఎలా ఈ యొక్క ట్రైన్ లో ఉండే అమౌంట్ ని తీసుకోవాలని సో ప్రణాళిక చేశారు. ఎవరెవరు? రామ్ ప్రసాద్ బిస్మలు, అసఫ్ కుల్లా ఖాన్. అదే విధంగా ఇంకా దీంట్లో దొరికిన వారు ఎవరెవరయ్యా అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారు, మరియు అదే విధంగా రాజేంద్ర లహరి. ఈ నలుగురు ప్రధానమైన వారు రాజేంద్ర లహరి గారు కూడా ప్రధానమైన వారు. మొత్తం నలుగురు. సో ఇందులో హెచ్ఆర్ఏలో చాలా మంది ఉంటారు. సో ఈ కకోరి కుట్ర కేసుకి రామ్ ప్రసాద్ బిస్మల్ మరియు చంద్రశేఖర్ ఆజాద్, అసఫ్ కుల్లా ఖాన్, రాజేంద్ర లహరి. ప్రణాళిక రచించింది మాత్రము వీళ్ళిద్దరు, రామ్ ప్రసాద్ బిస్మల్, అసఫ్ కుల్లా ఖాన్. సో అని చెప్పేసి మనమందరం కూడా ఈ యొక్క అంశాన్ని క్లియర్ గా తెచ్చుకున్నాం. మరొకసారి ఈ అంశం ఎందుకు చెప్తున్నారంటే చాలా ఇంపార్టెంట్. కకోరి కుట్ర కేసు 1925 ఆగస్టు 9న జరిగింది. లక్నోలోని ఈ యొక్క మనకి ఉత్తరప్రదేశ్ లోని లక్నో జిల్లాలో ఉంటుంది ఈ కకోరి. సో ఒక ట్రైన్ పోతూ ఉంటే బ్రిటిష్ వారి యొక్క అమౌంట్ ని దోచేయడం జరుగుతుంది. ఎవరయ్యా అంటే మన ఇండియన్స్. అందులో ఏ సంస్థ వారు అంటే హెచ్ఆర్ఏ సంస్థ. సో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వారు. అందులో దీనికోసం ప్రణాళికను రచించింది ఇద్దరు, రామ్ ప్రసాద్ బిస్మల్, అసఫ్ కుల్లా ఖాన్. కానీ దాడి చేసింది నలుగురు. వీళ్ళిద్దరితో పాటికి చంద్రశేఖర్ ఆజాద్ మరియు రాజేంద్ర లహరి. క్లియర్? డన్. చాలా క్లారిటీగా
మనమందరం కూడా దీనికి తీసుకోవడం జరిగింది. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా టుడే గ్రంథ రచయిత ఎవరు? ఇండియా టుడే అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా టుడే, సో గుర్తుపెట్టుకోవాలి. ఇండియా టుడే సో అనే దాన్ని ఆర్పి దత్తాహో, ఆర్పి దత్తహో అనే వ్యక్తి రచించడం జరిగింది. ఇండియా టుడే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ది ఇండియా, ది ఇండియా, ది ఇండియాని రచించింది ఎవరయ్యా అంటే ఏవోహు. ది ఇండియాని రచించింది ఏవోహుం. ఇండియా టుడే అనే దాన్ని రచించింది ఆర్పి దత్తహో. అదే విధంగా న్యూ ఇండియా అనే దాన్ని రచించింది న్యూ ఇండియా, న్యూ ఇండియా, న్యూ ఇండియా అనే దాన్ని రచించింది అనిబిసెంట్, అనిబిసెంట్. న్యూ ఇండియా అనే దాన్ని సో అనిబిసెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అనిబిసెంట్ గారు న్యూ ఇండియా. యంగ్ ఇండియా, యంగ్ ఇండియా వచ్చేసి గాంధీజీ గారు. ఇక్కడే ఇండియాతో వచ్చే ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను మాట్లాడాను ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. సో ఇండియా టుడే, ఇండియా టుడే ఆర్పి దత్తహో, ది ఇండియా ఏఓహోం, న్యూ ఇండియా అనిబిసెంట్, యంగ్ ఇండియా గాంధీజీ, గాంధీజీ గారు, యంగ్ ఇండియా గాంధీజీ గారు. రైట్, చాలా క్లారిటీగా మనం అందరం కూడా తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. రైట్, క్లియర్ గా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్, గులాంగిరి రచయిత ఎవరు? ఎస్, గులాంగిరి రచయిత ఎవరు? ఆల్రెడీ చెప్పుకున్నాం. గులాంగిరి రచయిత జ్యోతిబా పూలే. ఆల్రెడీ పైన చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ మనము చెప్పుకునే అవసరం లేదు. ఆల్రెడీ గతంలో తెలుసుకున్నాం. ఫస్ట్ వీడియోలో ఆర్ సెకండ్ వీడియోలో గులాంగిరి గురించి చెప్పుకుంటాం. అక్కడ చూసుకోండి. జ్యోతిబా పూలే నీట్ గా అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్పని అవసరం లేదు. ఫాస్ట్ గా మీరందరూ కూడా సో జాగ్రత్తగా గమనించండి. బెంగాలీ విభజన రద్దయిన సంవత్సరము, బెంగాలీ విభజన రద్దయిన సంవత్సరము. బెంగాలీ విభజన అన్నా సో స్వదేశీ ఉద్యమం అన్నా ఒకటే, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. స్వదేశీ ఉద్యమం అన్నా సో బెంగాల్ ఉద్యమం విభజన అన్నా వందే మాత్ర ఉద్యమం అన్నా అంతా ఒకటే. సో ఇది 1905, 1905 సో గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 16వ తేదీన బెంగాల్ విభజన స్టార్ట్ అయింది. లార్డ్ కర్జిన్, లార్డ్ కర్జిన్ అనే వ్యక్తి కాలంలో ఇది స్టార్ట్ కావడం జరిగింది. లార్డ్ కర్జిన్ కాలంలో స్టార్ట్ కావడం జరిగింది. లార్డ్ కర్జిన్ కాలంలో స్టార్ట్ అయిన ఈ యొక్క స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం 1905 అక్టోబర్ 16న 1911 సంవత్సరంలో ఈ వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం లేదా బెంగాల్ విభజన రద్దు కావడం జరిగింది. ఎవరి కాలంలో అంటే లార్డ్ హర్డింగ్ కాలంలో, లార్డ్ హర్డింగ్ కాలంలో సో రద్దు కావడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. బెంగాలీ విభజన రద్దయిన సంవత్సరం ఎప్పుడు అని క్వశ్చన్ అడిగితే మీరందరూ కూడా ఆన్సర్ చేయగలగాలి. ఎప్పుడు అంటే 1911 సంవత్సరంలో రద్దు కావడం జరిగింది. 1916 సంవత్సరంలో మనకి రద్దు కావడం జరిగింది. 1911 సంవత్సరంలో సో మనకి రద్దు కావడం జరిగింది బెంగాల్ విభజన. రైట్, క్లియర్ గా. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. శారదా చట్టము ఏ సంవత్సరంలో చేయబడింది? శారదా చట్టము అన్న శారదా యాక్ట్ మీకు తెలుసు. అబ్బాయిలకు 18, అమ్మాయిలకి 14. సో ఈ యొక్క వద్దు, మ్యారేజ్ వద్దు అని చెప్పిన చట్టమే శారదా చట్టం 1929. డైరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా 1929 పైన. సో ఈ యొక్క మనకి వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్. రైట్, క్లియర్ గా మీ అందరికి కూడా తెలుసు ఈ విషయాలన్నీ కూడా. మొత్తం కూడా ఫాలో అవుతూ ఉంటే మీ అందరికి కూడా తెలిసిపోతూ ఉంటుంది ఏమిటి అనేది. ఎస్, ఈ క్రింది వానిలో చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకుడు ఎవరు? చంపారన్ అనేది, చంపారన్ సత్యాగ్రహం గాంధీజీ గారు చేసిన మొట్టమొదటి సత్యాగ్రహము. గాంధీజీ గారు చేసిన మొట్టమొదటి సత్యాగ్రహం ఏమిటి అంటే
చంపారన్ సత్యాగ్రహము. గాంధీజీ గారు ఇండియాలో చేసిన మొట్టమొదటి సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం 1917లో. సో చంపారన్ అనే ఊరు ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంది. చంపారన్ అనే ఊరు ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. గాంధీజీ గారు సో భారతదేశంలో చేసిన మొట్టమొదటి సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహము 1917లో. సో బీహార్లో ఉంది ఇది. అయితే ఈయనతో పాటుకి ఈ సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకుడు ఎవరు? బాలగంగాధర్ తిలక, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల, రాజేంద్ర ప్రసాద్? ఆన్సర్ చేయాలి. సో రైట్, రాజేంద్ర ప్రసాద్ గారు ఈయనతో పాటుకి మనకు పాల్గొనడం జరిగింది. రైట్, క్లియర్ గా మనమందరం కూడా సో జాగ్రత్తగా గమనించుకొని ముందుకు పోతున్నాం ఫ్రెండ్స్. రైట్, క్లియర్ గా మీరందరికీ చెప్పుకోగలిగిన సో అంశం అన్నమాట. రైట్, క్లియర్ గా ప్రతి ఒక్కరు కూడా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసి హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ నందు అడ్మిషన్ జరుగుతున్నాయి, త్వరపడవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా తెలియచేయడం పరుస్తుంది. రైట్, ఇక్కడ మనం అందరం కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఏమని ఇంపార్టెంట్ ఏందో చూడండి. 4 ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? రైట్, సో మొత్తం 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరుగుతాయి. ఆంగ్లో మైసూర్ యుద్ధాలు 1, 2, 3, 4. ఈ 4 వాటి గురించి మాట్లాడుకుందాం. రైట్, సో ఆంగ్లో మైసూర్ యుద్ధాలు మొత్తం ఎన్ని జరుగుతాయి ఫ్రెండ్స్? 4 జరుగుతాయి ఆంగ్లో మైసూర్ యుద్ధాలు మొత్తం. ఈ 4 వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడడానికి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. సో ఆంగ్లో మైసూర్ యుద్ధాలు 4 జరుగుతాయి. రైట్, చాలా జాగ్రత్తగా 1767 మరియు 69 మోస్ట్ ఇంపార్టెంట్. 67, 69లో ఫస్ట్ వన్ హైదర్ అలీ. హైదర్ అలీకి మధ్య మరియు బ్రిటిష్ వారికి మధ్య జరుగుతుంది. హైదర్ అలీకి మరియు బ్రిటిష్ వారికి మధ్య జరుగుతూ ఉంటుంది. రైట్, ఇది ఏ సంధితో ముగిసింది అంటే మద్రాస్ సంధితో ముగిసింది. ఫస్ట్ వచ్చేసి మద్రాస్ సంధితో ముగిసింది. రెండోది వచ్చేసి మళ్ళీ 1780 నుంచి 84 వరకు జరుగుతుంది. ఇక్కడ హైదర్ అలీతో పాటికి 2 సంవత్సరాలు హైదర్ అలీ చేస్తాడు. ఇంకొక 2 సంవత్సరాలు టిప్పు సుల్తాను చేయడం జరుగుతుంది బ్రిటిష్ వారితోనే. ఇది ఏ సంధితో ముగుస్తుంది అంటే మంగళూరు సంధితో ముగుస్తుంది. మంగళూరు మద్రాస్ ఒకటి, మంగళూరు ఒకటి, మద్రాస్ ఒకటి, మంగళూరు ఒకటి. 1780 నుంచి 84 వరకు క్లియర్ గా సో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగాలి. రైట్, ఆంగ్లో మైసూరు 1790 నుంచి 92 వరకు జరుగుతుంది. 3 ఆంగ్లో మైసూరు యుద్ధము సో 1790 నుంచి 92 వరకు జరుగుతుంది. ఇది టిప్పు సుల్తాన్ వర్సెస్ బ్రిటిష్ వారి మధ్య జరుగుతుంది. ఇక్కడ ఏ ఒప్పందము అంటే శ్రీరంగపట్నం ఒప్పందము ఫ్రెండ్స్. లాస్ట్ది 1799లో టిప్పు సుల్తాన్ ని చంపేస్తారు. ఎవరయ్యా అంటే లార్డ్ వెల్లసీ గారు. నాలుగోది లార్డ్ వెల్లసీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో లార్డ్ వెల్లసీ టిప్పు సుల్తాన్ ని 4వ మైసూరు యుద్ధం 1799లో. సో చాలా జాగ్రత్తగా సో ఇవన్నీ కూడా ఇక్కడ ఏమి సంధి ఉండదు. ఫస్ట్ వచ్చేసి మద్రాసు, తర్వాత మీ అందరికి తెలుసు సో మంగళూరు, ఆ తర్వాత శ్రీరంగపట్నం సంధులు అనేటివి జరుగుతాయి. 1767, 69 ఒకటి, 1780, 84, 1790, 92, సో 99. రైట్, క్లియర్ గా లార్డ్ వెల్లసీ సో మనం అందరం కూడా చెప్పుకోవడానికి రైట్ గా ఉన్నాడు. రైట్, క్లియర్, డన్. నెక్స్ట్ వన్, రాజా రామ్మోహన్ రాయ్ రాసిన పుస్తకం ఏమిటి? రాజా రామ్మోహన్ రాయ్ రాసిన పుస్తకం ఏమిటి అనే క్వశ్చన్ ని మనకు అడుగుతున్నారు ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో రాజా రామ్మోహన్ రాయ్ రచించింది ఈ పుస్తకం గిఫ్ట్ తో మోనోథిస్ట్, వెదర్ ఇండియా, ది డెస్టినీ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్, నీల్ దర్పణ్. గిఫ్ట్ తో మోనోథిస్ట్ అనేది రాజా రామ్మోహన్ రాయ్ గారు రచించడం జరిగింది. నీల్ దర్పణ్ అనే దానిని సో దీన బంధుమిత్ర, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన బంధుమిత్ర ఇది నీలిమంది టోటుల్లో పనిచేసే
కూలీల యొక్క దుర్బల భవిష్యత్తు గురించి చెప్తుంది. ఎవరైతే నీలిమందు తోటల్లో అంటే మీ అందరికీ తెలుసు. సో, ఈ యొక్క మనకి నీలిమందు తోటల్లో పనిచేసే కూలీల యొక్క దుర్బలమైన భవిష్యత్తు గురించి, జీవితం గురించి తెలియజేస్తుంది. దీన్ని దీనబంధు మిత్ర గారు రచించడం జరిగింది. మోస్ట్ పాపులర్ అండి. సో, నీలి దర్పణ్ అనే దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ ఏం రాశాడో మీ అందరికి తెలుసు. రైట్. క్లియర్ డన్. ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు మా యొక్క అంశాన్ని. ప్రతి ఒక్కరు కూడా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదే విధంగా ఫాస్ట్ గా ఆన్సర్లు కూడా చేయడానికి ట్రై చేయండి. యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు ఎవరు? యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు ఎవరు? రైట్. క్లియర్ గా కేశవ చంద్రసేన, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర, డిరాజియోనా, సో దేబేంద్ర ఠాగూర్ అంటే డిరాజియో. ఈ డిరాజియో అనే వ్యక్తి యంగ్ బెంగాల్ ఉద్యమ నాయకుడు. ఎవరు అంటే డిరాజియోగా మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్లియర్ డన్. సో, చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పేసి నేను భావించడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్. క్లియర్ నౌ. సో, ఇప్పుడు మనం ముందుకు తీసుకుని వెళ్ళడానికి ట్రై చేద్దాం. రైట్. క్లియర్ గా. సో, రైట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి ప్రతి ఒక్కరు కూడా. సత్యశోధక సమాజ స్థాపకుడు. ఫస్ట్ 4th క్వశ్చన్ నుంచి చూసుకుందాం. సత్యశోధక్ అనే దానిని స్టార్ట్ చేసిన వాడు ఎవరయ్యా అంటే జ్యోతిబా పూలే. సో, చాలా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్. 1873 సంవత్సరంలో ఇతను దీన్ని సత్యశోధక సమాజాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క అణగారిపోయిన వారిని ఆదుకోవడానికి బ్రాహ్మణులకి వ్యతిరేకంగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది 1873లో. రైట్. ఆర్య సమాజం ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేసింది స్వామి దయానంద సరస్వతి 1875 సంవత్సరంలో ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్య సమాజాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో, ఏ విధంగా స్టార్ట్ చేశారు అనేది మనంగా చూసుకున్నట్లయితే ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేసింది స్వామి దయానంద సరస్వతి గారు మనకి ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశాడంటే ముంబాయిలో స్టార్ట్ చేశారు. ఓకే. రైట్. క్లియర్ గా 1875 అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. క్లియర్ డన్. నెక్స్ట్ క్వశ్చన్ కి మనం వెళ్ళిపోదాం. రైట్. క్లియర్ డన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా. బార్దోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు? బార్దోలి సత్యాగ్రహానికి 1928 సంవత్సరంలో బార్దోలి అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే గుజరాత్ లో ఉంటుంది. రైతుల యొక్క కష్టాలను తెలుసుకోవడానికి 1928లో బార్దోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరయ్యా అంటే చెప్పాలి. వల్లభాయ్ పటేల్ గారా, రాజేంద్ర ప్రసాద్ గారా, మోతీలాల్ నెహ్రూ గారా, జయప్రకాష్ నారాయణ గారా అంటే వల్లభాయ్ పటేల్ గారు బార్దోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించడం జరిగింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్లియర్. సో, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ యొక్క సభ్యుడు కాని వారు ఎవరు? సో, రైట్. క్లియర్ గా మనమందరం కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశంగా పరిగణించుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో, చాలా జాగ్రత్త చూడండి. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఏమిటి అనేది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని 1934లో స్టార్ట్ చేస్తారు. ఎవరెవరయ్యా అంటే జయప్రకాష్ నారాయణ గారు మరియు ఆచార్య నరేంద్ర దేవ్ గారు మరియు ఆయనతో పాటుకి మనం అందరం కూడా చెప్పుకోవాల్సింది. గుర్తుపెట్టుకోవాలి. రామ్ మనోహర్
రామ్ మనోహర్ లోహియా మరియు ఆయనతో పాటుకి మనం చెప్పుకోవాల్సిన రామ్ మనోహర్ లోహియా గారు, అచ్యుత పట్టవర్ధన్ ఈ నలుగురు కలిపి స్టార్ట్ చేయడం జరిగింది. 1934 సంవత్సరంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని జయప్రకాష్ నారాయణ్, సో ఆచార్య నరేంద్ర దేవు, సో అచ్యుత పట్టవర్ధన్ మరియు రామ్ మనోహర్ లోహియా ఈ నలుగురు కలిపి ఈ పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అచ్యుత పట్టవర్ధను, రామ్ మనోహర్ లోహియా మరియు సో అదే విధంగా ఆచార్య నరేంద్ర దేవు, జయప్రకాష్ నారాయణ 1934 సంవత్సరంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు దీంట్లో సభ్యులు కాని వారు అని క్వశ్చన్ అడిగినారు. సభ్యులు కాని వారు మౌతిలాల్ నెహ్రూ అనే వ్యక్తి ఇందులో సభ్యుడు కాదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. క్లియర్ డన్? క్లియర్ గా మనమందరం కూడా జాగ్రత్తగా గమనించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలన్నిటిని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, చూడండి. రైట్, ఏమిటో చూడండి. సో టాల్స్టాయ్కి సంబంధించి ఏ పుస్తకం మహాత్మా గాంధీని తీవ్రంగా ప్రభావితం చేసింది? చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. సో టాల్స్టాయ్ రచించిన ఒక పుస్తకము అనేది మహాత్మా గాంధీని చాలా ప్రభావితం చేసింది. ఆ పుస్తకం ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ది నేషనా, ది కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ విత్ ఇన్ వ్యూనా, లేకపోతే వార్ అండ్ పీసా, లేకపోతే మీ అందరు కూడా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. సో హానెస్టీనా అని మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, క్లియర్ గా మీ అందరికి తెలిసిన ముఖ్యమైన సమాచారం ఏమిటి అనేది మనం మాట్లాడుకుందాం. రైట్, ఆన్సర్ చేయని అంత లోపల రైట్ జాగ్రత్తగా గమనించగలగాలి. సో ఈ యొక్క ఏది ప్రభావితం చేసింది? రైట్, ఈ యొక్క మనకి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. రైట్, సో ది ది కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ విత్ ఇన్ యూ, టాల్స్టాయ్ గారు రచించిన సో గాంధీజీని ప్రభావితం చేసిన పుస్తకం ఏమిటి అంటే ది కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకము అనేది గాంధీజీని సో చాలా ప్రభావితం చేసింది. టాల్స్టాయ్ రచించినది. రైట్, క్లియర్ గా. సో గాంధీజీని ప్రభావితం చేసిన పుస్తకాలు కొన్ని ఉంటాయి. సో ఆన్ టు ది లాస్ట్, ది మదర్, సివిల్ డిసోబీడియన్సీ క్లాస్ లో చెప్పింటాం. ఆ క్లాస్ వీడియోస్ కోసం మీరందరూ కూడా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ సో మనకి మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాణిలో లాహోర్లో శాండ్రస్ హత్యతో సంబంధం లేనివారు. అసలు శాండ్రస్ ఎవరు? శాండ్రస్ అనే వ్యక్తి 1927లో 1927లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు సైమన్ కమిషన్ అని గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ ఉంటాడు లాలా లజపతి రాయ్. ఈ లాలా లజపతి రాయ్ పైన లాలా లజపతి రాయ్ గారు ఈ యొక్క మనకి పంజాబ్ ప్రాంతం లాహోర్ ప్రాంతంలో సో ఇతను సో నినాదాలు చేస్తుంటాడు సైమన్ కమిషన్ ని వెళ్ళిపోమని. సో అప్పుడు సైమన్ కమిషన్ ని వెళ్ళిపోమని నినాదాలు చేస్తుంటే శాండ్రస్ అనే వ్యక్తి ఇతని పైన సో లాఠీ చార్జ్ చేస్తాడు లాలా లజపతి రాయ్ పైన. లాలా లజపతి రాయ్ చనిపోతాడు. అప్పుడు ఈ శాండ్రస్ ని హత్య చేస్తారు. ఎవరెవరయ్యా అంటే ముగ్గురు కలిపి సో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజుగురు మరియు సుఖదేవ్ ఈ నలుగురు కలిపి హత్య చేయడం జరుగుతూ ఉంటుంది. రైట్, చంద్రశేఖర్ ఆజాద్ గారు, భగత్ సింగ్ గారు, రాజ్గురు గారు 1928లో ఈ యొక్క శాండ్రస్ కి సంబంధించిన అంశం అనేది జరగడం జరిగింది ఫ్రెండ్స్.
చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోగలగండి. చంద్రశేఖర్ ఆజాద్ గారు, భగత్ సింగ్ గారు, రాజ్‌గురు గారు. రైట్. క్లియర్ డన్. నెక్స్ట్ క్వెషన్‌కి మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళిపోదాం. రైట్. ద్వంద్వ పరిపాలన క్రింది వాటిలో ఏ చట్టం యొక్క ప్రత్యేకత? సో, గుర్తుపెట్టుకోనండి. ద్వంద్వ పరిపాలన ఈ క్రింది వాటిలో ఏ చట్టం యొక్క ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు? ద్వంద్వ పరిపాలన అనేది సో, జాగ్రత్తగా గమనించండి. ద్వంద్వ పరిపాలన అనేది ఈ క్రింది వానిలో ఏ చట్టం యొక్క అంశంగా మనము చెప్పడం జరుగుతుంది. చాలా క్లారిటీగా మీ అందరికి తెలిసిన అంశంగానే మనం పరిగణించుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తున్నాం. 1992, 1909, 1919, 1935, 68 ఈ యొక్క క్వెషన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1919 ద్వంద్వ పరిపాలన యొక్క ప్రత్యేక చట్టంగా మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. యెస్, ద్వంద్వ పరిపాలన అనేది 1919 యొక్క ప్రత్యేక చట్టంగా చెప్పుకోవడం జరుగుతుంది. యెస్, పాలిటీలో క్లియర్‌గా మనం వీటి గురించి మాట్లాడుకుంటూ ముందుకు పోదాం ఫ్రెండ్స్. రైట్. క్లియర్ డన్. సో, జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్. నెక్స్ట్ అంశం ఏమిటి అనేది మనం చూసుకున్నట్లయితే, భారతదేశంలో బ్రిటిష్ అధికార విస్తరణకు లార్డ్ వెల్లసీ అనే వ్యక్తి 4 ఆంగ్లో-మైసూర్ యుద్ధం చేశాడు. సో, అనుసరించిన విధానం ఏమిటి? చాలా 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 ఇంపార్టెంట్. సో, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. సో, మన యొక్క భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క అధికార విస్తరణ కోసం లార్డ్ వెల్లసీ ఒక్కసారి చూస్తే సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది లార్డ్ వెల్లసీ గారు. తన యొక్క అధికార విస్తరణ కోసము సో, లార్డ్ వెల్లసీ గారు ఏ పద్ధతిని ప్రవేశపెట్టారు అంటే సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 1798 సంవత్సరంలో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. సైన్య సహకార పద్ధతి అంటే అర్థం ఏంది అంటే, ఎవరైతే రాజులు భారతదేశంలో ఉన్నారో వాళ్ళపైన ముందుగానే అటాక్ చేయకుండా వాళ్ళందరూ వచ్చేసి బ్రిటిష్ వారితో కలిసిపోవాలి. భారతదేశంలో ఉన్న రాజులంతా వాళ్ళపైకి ముందుగానే దాడి చేయకుండా వాళ్ళంతా వచ్చేసి ముందుగానే బ్రిటిష్ వారితో ఒప్పందం చేసుకోవడమే సైన్య సహకార పద్ధతి. దీంట్లో మొట్టమొదటిసారిగా చేరిన ఈ యొక్క మనకి సో, మొట్టమొదటి ఈ సైన్య సహకార పద్ధతిలో చేరిన మొట్టమొదటి వ్యక్తి హైదరాబాద్‌కి చెందిన నిజాం అలీ ఖాన్ అనే వ్యక్తి ఈ సైన్య సహకార పద్ధతిని మొట్టమొదటిసారిగా పుచ్చుకోవడం జరిగింది. సో, లార్డ్ వెల్లసీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో 1798 సంవత్సరంలో సైన్య సహకార పద్ధతి అనేది జరుగుతుంది. సో, ఈ యొక్క చేస్తాడు. సైన్య సహకార పద్ధతి అంటే బ్రిటిష్ వారు మన భారతీయ రాజుల పైన దండయాత్ర జరపకుండా ముందుగానే ఒప్పందం చేసుకోవడం. అందులో చేరిన మొట్టమొదటి వ్యక్తి హైదరాబాద్‌కి సంబంధించిన నిజాం అలీ ఖాన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. రాజ సంక్రమణ సిద్ధాంతం అనే దానిని 1848 సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు. ఈ యొక్క రాజ సంక్రమణ సిద్ధాంతము అంటే ఏమిటి? లార్డ్ డల్హౌసీ. ఈ లార్డ్ డల్హౌసీ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు. అంటే ఎవరికైతే ఒరిజినల్‌గా పిల్లవాళ్ళు లేరో, సంతానం లేకుండా దత్తత తెచ్చుకుంటారు. అటువంటి వారి యొక్క రాజ్యాలు మొత్తం కూడా బ్రిటిష్ యొక్క రాజ్యంలోకి కలిపేయడమే. సో, అంటే సంతానం లేని వారు రాజులు వాళ్ళంతా కూడా చివరికి చనిపోయిన తర్వాత ఆ మొత్తం కూడా బ్రిటిష్ వారికి ఇచ్చేయడమే వాళ్ళ యొక్క అంశాన్ని. క్లియర్‌గా మనమందరం కూడా తెలుసుకొని ముందుకు పోతున్నాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలన్నిటిని కూడా మీతో పాటుకి నేను చర్చించడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్. క్రింది వానిలో కాబూల్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. కాబూల్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు అని క్వెషన్ అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అయిన క్వెషన్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా కరణ్ సింగ్, ఉద్దమ్ సింగ్, రాజా హరి సింగ్, సచిన్ సన్యాల్, రాజా కుమార్ సింగ్, రాస్ బిహారీ ఘోష్. సో, అదే విధంగా మనకి రాజా మహేంద్ర ప్రతాప్, బర్కతుల్లా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఆన్సర్ చేయండి ఫాస్ట్‌గా. మీరందరూ కూడా
రైట్. క్లియర్ గా మనమందరం కూడా చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. కాబుల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని బ్రిటిష్ వారికి ఆపోజిట్ గా ఈ యొక్క మనకి ఆఫ్ఘాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎవరయ్యా అంటే 1915 డిసెంబర్ 1వ తేదీన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబుల్ ప్రాంతంలో ఈ యొక్క బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే మొత్తము ముగ్గురున్నారు ఈ తాత్కాలిక ప్రభుత్వంలో. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనించగలగాలి. సో జాగ్రత్తగా సో మహేంద్ర ప్రతాప్ గారు, బర్కతుల్లా గారు, అదే విధంగా ఓబైదుల్లా. గుర్తుపెట్టుకోనండి. 1915లో డిసెంబర్ 1వ తేదీన ఆఫ్ఘాన్ ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రాజా మహేంద్ర ప్రతాప్ గారు, బర్కతుల్లా గారు మరియు ఓబైదుల్లా గారు. రాజా ప్రతాప్ గారు దీనికి అధ్యక్షుడుగా ఉంటారు, చైర్మన్ లేదా అధ్యక్షుడు, ప్రెసిడెంట్ గా ఉంటాడు. దీనికి ప్రధానమంత్రిగా పిఎంగా ఈ యొక్క తాత్కాలిక ప్రభుత్వంలో పిఎంగా బర్కతుల్లా గారు, ఈ ఒబైదుల్లా గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ గా మాట్లాడుతున్నాం. ఎక్స్టర్నల్ అఫైర్స్ మీన్స్ విదేశీ వ్యవహారాల మంత్రిగా కొనసాగుతాడు. రైట్. చాలా చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా చెప్పుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ అండి. కాబూల్ ప్రాంతంలో బ్రిటిష్ వారికి అంటే ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ ప్రాంతంలో బ్రిటిష్ వారికి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రాజా మహేంద్ర ప్రతాప్ గారు, బర్కతుల్లా గారు మరియు ఒబైదుల్లా గారు. రాజా మహేంద్ర ప్రతాప్ గారు ప్రెసిడెంట్ ఉండగా పిఎం వచ్చేసి బర్కతుల్లా, ఈ యొక్క మనకి విదేశ వ్యవహారాల మంత్రి ఒబైదుల్లా. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్. క్లియర్ నౌ. ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ముందుకు పోతా ఉందాం. రైట్. ఇప్పటికి 70 క్వశ్చన్ ని మనమందరం కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. 71వ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించాలి. భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశం ఈ యొక్క ముంబైలో జరిగింది. ఎప్పుడు జరిగింది? ఆల్రెడీ చెప్పుకున్నాం. 1885వ సంవత్సరంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు ఎవరు? ఆల్రెడీ చెప్పుకున్నాం, డబ్ల్యూసి బెనర్జీ గారు. స్థాపకుడు అయితే ఎవరు? ఏవో హూమ్ గారు. స్థాపకుడు ఎవరు అంటే ఏవో హూమ్. కాంగ్రెస్ ఐఎన్సిని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ని స్టార్ట్ చేసింది ఎవరంటే ఏవో హూమ్. అధ్యక్షుడు ఎవరు? మొట్టమొదటి అధ్యక్షుడు అంటే డబ్ల్యూసి బెనర్జీ. రెండో అధ్యక్షుడు దాదాబాయి నౌరోజీ. మూడో అధ్యక్షుడు బద్రుద్దీన్ తాబ్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఐఎన్సికి మూడో అధ్యక్షుడు బద్రుద్దీన్ తాబ్జీ గాగా రెండో అధ్యక్షుడు దాదాబాయి నౌరోజీ. ఈ దాదాబాయి నౌరోజీ మొట్టమొదటి పార్సీ మతస్థుడు. ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి పార్సీ మతస్థుడు. ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం బద్రుద్దీన్ తాబ్జీ. 1885 డిసెంబర్ 28వ తేదీన ముంబైలో ఐఎన్సిని ఏర్పాటు చేసింది ఏవో హూమ్. దాని అధ్యక్షుడు ఎవరయ్యా అంటే మొట్టమొదటి అధ్యక్షుడు డబ్ల్యూసి బెనర్జీ. దీనికి 72 మంది సభ్యులు రావడం జరిగింది. ఈ సమావేశానికి, మొట్టమొదటి సమావేశానికి, ఐఎన్సి సమావేశానికి 72 మంది సభ్యులు రావడం జరిగింది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం. రైట్. క్లియర్ గా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో దివ్య జ్ఞాన సమాజాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? అసలు దివ్య జ్ఞాన సమాజం అనే దాని గురించి మనకి చాలా సార్లు ఇప్పటికే రావడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఈ దివ్య జ్ఞాన సమాజం గురించి మనం చెప్పుకోవడానికి రెడీగా ఉన్నాం. మీరందరూ కూడా చూడండి. ఢిల్లీలోన రామకృష్ణాపురమ, కలకత్తాలోన చౌరింగిలేసా, మద్రాసులోని అడయారా, ముంబైలో దాదోరా. ఎస్, దివ్య జ్ఞాన సమాజం చాలా చాలా ఇంపార్టెంట్. 1875వ సంవత్సరంలో న్యూయార్క్ లో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు న్యూయార్క్ లో ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని? థియోసాఫికల్ సొసైటీ అంటారు. ఈ న్యూయార్క్ లో ఏర్పాటు చేసింది బావట్స్లీ. మేడం బావట్లెస్కీ, కల్లల్ ఓల్కాట్ గారు
మరియు బావర్సీ గారు ఇద్దరు కూడా ఏర్పాటు చేశారు. ఆల్రెడీ చెప్పుకున్నామండి. సో, బావర్స్కీ మరియు కల్నాట్ వోల్కాట్. అయితే ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని 1879లో ఎక్కడికి మార్చారంటే ముంబైకొచ్చింది ఫ్రెండ్స్. ముంబైకి రావడం జరిగింది. ముంబై నుంచి ఎక్కడికి మార్చారు? అప్పుడే అంటే అన్బీసెంట్ గారు మద్రాసులోని అడయార్‌కి మార్చడం జరిగింది. అదే సంవత్సరంలో. దివ్య జ్ఞాన సమాజం యొక్క సో, మనకి ఎక్కడ 1875 సంవత్సరంలో స్టార్ట్ చేసి 1879 సంవత్సరంలో ముంబైకి తీసుకొనొచ్చి, ముంబై నుంచి ఎక్కడికి తీసుకురావడం జరిగింది అంటే, మీ అందరూ గూడా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన సమాచారము. సో, ముంబై నుంచి మద్రాసులోని అడయార్‌కి తీసుకురావడం జరిగింది అని బీసెంట్ గారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలన్నిటిని గూడా మీరందరూ గూడా జాగ్రత్తగా తెలుసుకుంటున్నారు. మిత్రులందరూ గూడా గమనించుకోగలగాలి. చాలా ఫాస్ట్‌గా ఆన్సర్ చేయాలి గూడా. రైట్. పంజాబ్‌లో నవ జవాన్ భారత సభను స్థాపించింది ఎవరు? పంజాబ్ ప్రాంతంలో నవ జవాన్ అనే దానిని సభని స్టార్ట్ చేసిన వారు, పంజాబ్‌లో నవ జవాన్ అనే భారత సభని స్టార్ట్ చేసిన వారు ఎవరయ్యా అంటే భగత్ సింగ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో పంజాబ్ ప్రాంతంలో నవ జవాన్ భారత సభని స్టార్ట్ చేసిన వారు భగత్ సింగా, లాలా హరి హరి లాలా అజిత్ సింగా, లాలా లజపతి రాయ ఇటువంటి క్వెషన్ అడుగుతారు. పంజాబ్‌లో నవ జవాన్ భారత సభని స్టార్ట్ చేసిన వారు ఎవరయ్యా అంటే మనకి భగత్ సింగ్ గారు అని చెప్పేసి మనమందరం కూడా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఫ్రెండ్స్. రైట్. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్. నెక్స్ట్ చూడండి. కేరళలో నైకోమ్ సత్యాగ్రహం దీంతో సంబంధం ఉంది. కేరళలో కేరళలోని నైకోమ్ సత్యాగ్రహం దీనితో సంబంధం ఉంది. కేరళలోని నైకోమ్ సత్యాగ్రహం దేనితో సంబంధం ఉంది? చాలా జాగ్రత్తగా మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేరళలోని నైకోమ్ సత్యాగ్రహం దీంతో సంబంధం ఉంది అంటే దేవాలయ ప్రవేశమా? మహిళా విముక్తి కోసమా? బాల కార్మికుల వ్యవస్థ యొక్క నిర్మూలన కోసమా? వైష్ణవ ఉద్యమం కోసమా? కేరళలో జరిగిన నైకోమ్ సత్యాగ్రహం అనేది దేవాలయ ప్రవేశం కోసము అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరుచుకుంటున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఫ్రెండ్స్. ఏమిటి? ఈ నైకోమ్ అనేది సత్యాగ్రహము కేరళలో జరిగిన అంశం అన్నమాట. ఈ నైకోమ్ సత్యాగ్రహము అని చెప్పేసి మనమందరం కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. క్లియర్. డన్. నెక్స్ట్ అంశం మనం మాట్లాడుకుంటున్నాం. కిట్టూరు చిన్నమ్మ తిరుగుబాటు ఎక్కడ జరిగింది? రైట్. కిట్టూరు చిన్నమ్మ తిరుగుబాటు లేదా చెన్నమ్మ కిట్టూరు. ఈ కిట్టూరు చిన్నమ్మ తిరుగుబాటు జరిగింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1824-29 సంవత్సరంలో ఈ కిత్తూరు అనే ఈ యొక్క మనకి తిరుగుబాటు చేసింది చెన్నమ్మ లేదా చిన్నమ్మ. ఎవరిపైకి అంటే బ్రిటిష్ యొక్క కలెక్టర్ ఉంటారు ఈ కిట్టూరులో. ఆయన పేరు ఏం పేరంటే తాకర్ గారు. ఈ తాకర్ గారి పైకి తిరుగుబాటు చేసింది ఈ చెన్నమ్మ. అప్పుడు ఈ చెన్నమ్మ తిరుగుబాటు ఈ యొక్క కిట్టూరు అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది ఫ్రెండ్స్. రైట్. కిట్టూరు చెన్నమ్మ తిరుగుబాటు 1824-29 మధ్యలో తాకర్ అనే కలెక్టర్ ఉంటారు. ఈ తాకర్ గారు బ్రిటిష్ కలెక్టర్, ఆయన పైకి జరగడం జరిగింది. క్లియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగాలి. రైట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనమందరం కూడా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్. ఇక్కడ చూడాలి. 1857 తిరుగుబాటుని ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పేర్కొన్నవారు ఎవరు? 1857 తిరుగుబాటుని అశోక్ మెహతా గారా? లేకపోతే మనకి విడి సవార్కర్ గారా? ఎస్ఎస్ సేన్ గారా? మజుందార్ గారా? అంటే గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పేర్కొన్న వారు ఆన్సర్ చేయాలి. విడి సవార్కర్ గారు ఈ యొక్క ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పేర్కొనడం జరిగింది. అయితే అశోక్ మెహతా గారు దీన్ని ఏ విధంగా పేర్కొన్నారు? అశోక్ మెహతా గారు అంటే గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మనకి ఏమని చెప్తున్నాము అంటే అశోక్ మెహతా గారు ఏమని చెప్పారు అంటే జాతీయ తిరుగుబాటుగా వర్ణించారు.
జాతీయ తిరుగుబాటుగా వర్ణించారు. సిపాయిల తిరుగుబాటుని ఏ విధంగా? జాతీయ తిరుగుబాటుగా. ఎస్ఎన్ సేన్ గారు ఏ విధంగా వర్ణించారు? ఎస్ఎన్ సేన్ గారు ఏ విధంగా? గుర్తుపెట్టుకుండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎస్ఎన్ సేన్ గారు హిందూ ముస్లిం మత సాంప్రదాయవాదులు క్రైస్తవుల పైన చేసిన తిరుగుబాటు. హిందూ ముస్లిమ్స్ అనే వాళ్ళు కలుచుకొని క్రైస్తవుల పైన చేసిన తిరుగుబాటు అంట ఎస్ఎన్ సేన్ గారు. హిందూ ముస్లింలు గారు కలుచుకొని క్రైస్తవుల పైన, క్రిస్టియన్స్ పైన చేసింది. హిందూ ముస్లింలు కలుచుకొని క్రిస్టియన్స్ పైన చేసిన ఆర్సి మజుందార్ గారు. ఆర్సి మజుందార్ గారు ఏం చెప్పాము అంటే, సో 1857 తిరుగుబాటుని గుర్తుపెట్టుకోవాలి, మొదటి విప్లవంగా పేర్కొన్నారు. మొదటి విప్లవంగా పేర్కొన్నారు ఆర్సి మజుందార్ గారు. రైట్. అశోక్ మెహతా గారు ఏ విధంగా పేర్కొన్నారు? జాగ్రత్తగా గమనించుకోగలగండి. జాతీయ తిరుగుబాటుగా పేర్కొన్నారు. విడి సావర్కర్ గారు దేశం యొక్క ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం. ఎస్ఎన్ సేన్ గారు హిందూ ముస్లిమ్స్ కలుసుకొని క్రిస్టియన్స్ పైన, మజుందార్ గారు మొదటి విప్లవంగా పేర్కొన్నారు. రైట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ చెప్పుకున్నాం చౌరీ చౌరా సంఘటన ఎక్కడ ఉంటుంది? ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ చౌరీ చౌరా సంఘటన కారణంగా సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఆగిపోతుంది. ఏ సంవత్సరం అని చెప్పామంటే ఇక్కడ ఆప్షన్ లేదు, 1922 తీసుకోండి. 1922 ఫిబ్రవరి 22వ తేదీన చౌరీ చౌరా సంఘటన అనేది ఆగిపోతుంది. రైట్. క్లియర్ గా. చౌరీ చౌరా సంఘటన అనేది జరుగుతుంది. ఏ ఉద్యమం ఆగిపోతుంది? సహాయ నిరాకరణ ఉద్యమం. రైట్. క్లియర్ గా మనం మాట్లాడుకుందాం. ఎగ్జామ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి చాలా తక్కువగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రైట్. క్లియర్ గా. సరిహద్దు గాంధీ. ఎవరిని పిలుస్తారు? సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? రైట్. జిన్నానా, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్నా, లేకపోతే అబ్దుల్ కలాం ఆజాద్నా, మహమ్మద్ అలీనా? ఎస్, మీ అందరికి తెలుసు, ఉప్పు సత్యాగ్రహము. ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో, ఉప్పు సత్యాగ్రహం మీ అందరికి తెలుసు, సాల్ట్ సత్యాగ్రహం ఎప్పుడు జరుగుతుంది? 1930 మార్చి 12వ తేదీన జరుగుతుంది. ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరుగుతుంది ఫ్రెండ్స్? 1930 మార్చి 12వ తేదీన జరుగుతుంది ఉప్పు సత్యాగ్రహం. రైట్. గాంధీజీ గారు 78 మందితో చేస్తారు. ఈ ఉప్పు సత్యాగ్రహం అప్పుడు ఈ వాయు సరిహద్దుల్లో అధ్యక్షత వహించింది ఎవరయ్యా అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈయనకి సరిహద్దు గాంధీ, వాయు సరిహద్దుల్లో కాబట్టి సరిహద్దు గాంధీ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఏ సందర్భంగా? ఉప్పు సత్యాగ్రహం కారణంగా. ఈ ఖాన్ అబ్దుల్ గఫర్ గాను ఉప్పు సత్యాగ్రహం చేసేటప్పుడు ఎర్ర చొక్కాల దళము, ఎర్ర చొక్కాల దళము అనే ఒక దానిని కూడా ఏర్పాటు చేస్తారు. ఎర్ర చొక్కాల దళము అనే దాన్ని కూడా మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని కిదాయ్ కిదాయ్ కుద్మత్ కిదాయ్ కుద్మత్ ఖుదాయ్ కుద్మత్ ఈ యొక్క మనకి వారు అని కూడా పిలుస్తారు. కిదాయ్ కుద్మత్ గారన్న, ఎర్ర చుక్కాల దళము అన్న, ఉప్పు సత్యాగ్రహం అప్పుడు ఆయన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గా పేరు ప్రఖ్యాత కంచాడు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. రైట్. రైట్. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? మీ అందరికి తెలుసు. రైట్. మీ అందరికి తెలిసిన అంశాలు ఏమిటి అంటే మైసూర్ యుద్ధాలు చెప్పుకున్నాం, కానీ మనకి ఆంగ్లో మరాఠా యుద్ధాలు అనేవి చెప్పుకోలేవు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించాలి. ఆంగ్లో మరాఠా యుద్ధాలు అయితే మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తే ఆంగ్లో మరాఠా యుద్ధాలు మొత్తము 3 జరుగుతాయి ఫ్రెండ్స్. 1, 2, 3 జాగ్రత్త చూసుకోవాలి. 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఆంగ్లేయులకి మనకి మధ్య జరుగుతూ ఉంటాయి. మరాఠా వాళ్ళకి మధ్య 1775, 1775, 1775, 82 ఒకటి, 1802, 1802, 1805 ఒకటి, మరొకటి 1817, 1818 వరకు జరుగుతుంది. అంటే 1818లో మనకి 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది జరిగింది. 1800. చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోవాల్సిన చిట్ట చివరిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1775 నుంచి 1782 దాదాపుగా 7 సంవత్సరాల పాటు ఇక్కడ జరిగిన ఒప్పందమే గుర్తుపెట్టుకోవాలా, సాల్టే ఒప్పందము. వీళ్ళ మధ్య, పీస్ వాళ్ళకి మధ్య,
మరియు సాల్టే బ్రిటిష్ వారికి మధ్య. సో ఇక్కడ జరిగిన ఒప్పందము రాజ్ఘాట్ ఒప్పందము. ఒప్పందము. సో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం మధ్యలో జరిగిన ఒప్పందము రాజ్ఘాట్ ఒప్పందము. మూడోది ఏమిటి అంటే మాండోసర్ ఒప్పందము. మూడోది మాండోసర్ సంధి లేదా మాండోసర్ ఒప్పందంగా చెప్తూ ఉంటాం. రైట్. మూడు కూడా 1775, 82 ఒకటి, 1802 వరకు ఒకటి, 1817, 18. 1818 అనేది మూడో ఆంగ్లో మరాఠా యుద్ధము. 17లో స్టార్ట్ అయ్యి 18లో. సో రెండోది 1802 నుంచి 1805 వరకు ఏ సంధి? సాల్టే సంధి. సో రాజ్ఘాట్ సంధి, మాండోసర్. సారమ్మ అని గుర్తుపెట్టుకో సరిపోతుంది. సారమ్మ, సాల్టే, రాజ్ఘాట్, మాండోసర్. చాలా చాలా ఇంపార్టెంట్. సారమ్మ సంధులు ఎందులో జరిగినాయి? ఆంగ్లో మరాఠా యుద్ధంలో జరిగినాయి. మామారంగ ఇది ఏ దాంట్లో జరిగినాయి? ఆంగ్లో మైసూర్ యుద్ధాలలో. అంటే మద్రాసు ఒప్పందం, మంగళూరు ఒప్పందం, శ్రీరంగపట్నం. మామారంగ ఏ దాంట్లో? అది ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. ఇక్కడ సారమ్మ ఆంగ్లో మరాఠా యుద్ధాలు. రైట్. సో క్లియర్ గా మీరందరూ కూడా గమనించారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా క్లారిటీగా మనం అందరం చూసుకొని ముందుకు పోతున్నాం ఫ్రెండ్స్. రైట్. క్లియర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్, మీ అందరికి తెలిసిన క్వశ్చన్. ఏమిటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. రైట్. చాలా జాగ్రత్తగా గమనించండి. రైట్. ట్రావెన్కోర్ ఎక్కడుంది? ఇది కేరళలో. ట్రావెన్కోర్ రాజ్యంలో దళిత సమూహాల సమస్యలను వెలుగులోకి తెచ్చింది ఎవరు? ట్రావెన్కోర్ ప్రాంతంలో దళిత సమూహాల సమస్యలని వెలుగులోకి తెచ్చిన వారు ఎవరు? ట్రావెన్కోర్ రాజ్యంలో దళిత సమూహాల సమస్యలని వెలుగులోకి తెచ్చింది అయ్యం కాళీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. కేరళ రాజ్యంలోని దళిత సమూహాల సమస్యలను వెలుగులోకి తెచ్చిన వారు అయ్యంకాళీగా మనమందరం కూడా తెలియపరుచుకుంటున్నాం. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ చేయాలి ఫాస్ట్ గా. సంపద డ్రైన్ థియరీ అంటారు. సంపద తరలింపు సిద్ధాంతాన్ని మనకి చేసిన వారు ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్. దాదాబాయి నౌరోజీనా, మహాత్మా గాంధీనా, ఎంజి రనడేనా, సొత్తిలెక్క బాలగంగాధర్ తిలక్ అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. సంపద తరలింపు సిద్ధాంతాన్ని దాదాబాయి నౌరోజీ గారు అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా దాదాబాయి నౌరోజీ గారు. రైట్. క్లియర్. నెక్స్ట్ వన్ మీ అందరికి చెప్పాలి. ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా. లార్డ్ వెల్లసీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని ఏ భారతీయ స్థానిక పాలకుడు మొదటిసారిగా అంగీకరించాడు? మీ అందరికీ తెలుసు. లార్డ్ వెల్లసీ సైనిక సహకార పద్ధతిని 1798 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. 1798లో హైదర్ అలీ ఖానా మరియు నిజాం అలీ ఖానా చెప్పడం జరిగిన ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఇదే క్లాస్ లో చెప్పాను. నిజాం అలీ ఖాన్. రైట్. క్లియర్. డన్. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా మనమందరం కూడా చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. రైట్. రైట్. చూడండి. 1857లో బరక్పూర్లో బ్రిటిష్ వారికి బరక్పూర్ అంటే వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఈ బరక్పూర్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అమరుడైన అంటే చనిపోయిన వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. చీదా ఖానా, కున్వర్ సింగ్, మంగల్ పాండేనా, బహదూర్ షానా? సో మంగల్ పాండే గారు బరక్పూర్లో మనకి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసి చనిపోవడం జరుగుతుంది. కున్వర్ సింగ్ ఎక్కడ ఫ్రెండ్స్? కున్వర్ సింగ్ తిరుగుబాటు చేసింది బీహార్ ప్రాంతం. బహదూర్ షా ఎక్కడ ఫ్రెండ్స్? ఢిల్లీ ప్రాంతంలో. ఎస్. చాలా జాగ్రత్తగా
మనమందరం కూడా తెలియచేయడం జరుగుతుంది. మంగల్ పాండే మరియు ఈశ్వర్ పాండే అనే వ్యక్తిని చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటే మంగల్ పాండే ఈ బర్క్పూర్‌లో జరుగుతున్నప్పుడు బాగ్ అనే బ్రిటిష్ అధికారిని కాల్చి చంపేయడం జరిగింది. ఎవరిని? బాగ్ అనే బ్రిటిష్ అధికారిని కాల్చి చంపేయడం వలన 1857 1857 ఏప్రిల్ ఏప్రిల్ 8వ తేదీన 1857 ఏప్రిల్ 8వ తేదీన ఇతన్ని ఉరి తీయడం జరిగింది. మంగల్ పాండేని, ఆయన యొక్క తమ్ముడిని ఈశ్వర్ పాండేని ఇద్దరిని కలిపి ఉరి తీయడం జరిగింది. ఉరి కంబం ఎక్కిన మొట్టమొదటి వ్యక్తి సిపాయిల తిరుగుబాటు కాలంలో మనకి ఉరి కంబం ఎక్కిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే బార్కపూర్‌లో తిరుగుబాటు చేస్తూ బాగ్ అనే వ్యక్తిని చంపేయడం జరిగింది. బాగ్ అనే బ్రిటిష్ అధికారిని చంపేయడం వలన 1857 ఏప్రిల్ 8వ తేదీన మంగల్ పాండేకి ఉరి శిక్ష వేయడం జరిగింది. మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు కాలంలో రైట్ క్లియర్‌గా. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనింది ఎవరు? క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరుగుతుంది? నాయకులు లేని ఉద్యమంగా చెప్తూ ఉంటాం. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏమని పిలుస్తుంటారయ్యా అంటే నాయకుడు లేని ఉద్యమము, నాయకులు లేని 1942 మీ అందరికి చెప్పాలి. ఆగస్టు 8వ తేదీన దీన్ని ఆగస్ట్ విప్లవం అని కూడా పిలుస్తా అంటారు. ఆగస్ట్ విప్లవం అన్నా క్విట్ ఇండియా ఉద్యమం అన్నా ఒకటే అన్నమాట. ముంబాయిలో జరుగుతుంది. ముంబై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో బ్రిటిష్ వారు నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. ఒక్కరే ఒకరు ఉంటారు. ఆమెడే ఎవరయ్యా? మీరు ఆన్సర్ చేయాలి. మోతిలాల్ నెహ్రూ, దాదాబాయి నవరోజినా, ఎంజి రనడేనా, అరుణ్ అసఫ్ అలీ అంటే అరుణ్ అసఫ్ అలీ గారు మనకి ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నవారు అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరుచుకుంటున్నాం ఫ్రెండ్స్. క్లియర్ నౌ? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎక్కడా కూడా మీరందరూ కూడా చూడబోరు కూడా. ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్. రూపాయితోనే ప్రాబ్లమా, దాని యొక్క ఆరిజిన్, దాని యొక్క సొల్యూషన్ ఏమిటి అనే దానిపైన పిహెచ్డి సిద్ధాంత వ్యాసాన్ని రాసింది ఎవరు? చాలా సార్లు అడిగిన. ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే పేరుతో తన పిహెచ్డి సిద్ధాంతాన్ని రాసిన వారు మన్మోహన్ సింగ్ గారా? ఆన్సర్ చేయాలి. రంగరాజన్ గారా, మాంటెంగ్ సింగ్ అహలువాలియానా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఎవరు ఆన్సర్ చేయాలి ఫాస్ట్ గా? మీరందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఆరిజిన్, ఇట్స్ సొల్యూషన్ అనే పేరుతో పిహెచ్డి సిద్ధాంత వ్యాసాన్ని రాయడం జరిగింది. క్లియర్ ఫ్రెండ్స్? చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన ముఖ్యమైన అంశము. రైట్ క్లియర్ గా మనం అందరం కూడా జాగ్రత్తగా మాట్లాడుకుంటున్నాం. రైట్ క్లియర్ గా మీ అందరికి తెలుసు. భారత జాతీయ ప్రతిజ్ఞను రచించింది ఎవరు? భారత జాతీయ ప్రతిజ్ఞని పైడమర్రి వెంకట సుబ్బారావు. ఈ పైడమర్రి వెంకట సుబ్బారావు గారు భారత జాతీయ ప్రతిజ్ఞ అనే దానిని రచించడం జరిగింది. భారత జాతీయ ప్రతిజ్ఞని రచించిన వారు ఎవరయ్యా అంటే పైడమర్రి వెంకట సుబ్బారావు గారు. వెరీ 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 ఇంపార్టెంట్. రైట్ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలిగిన ముఖ్యమైన అంశం ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు ఎవరు చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అడిగితే మీరు మాత్రమే. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ చెప్పుకున్నాం. కిదాయ్ కుద్మత్ గార్ అనే స్వచ్ఛంద దళాన్ని స్టార్ట్ చేసిన వాడు. అదే ఎర్ర చొక్కాల దళము అని చెప్తున్నాం కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆన్సర్ చేయాలి ఫాస్ట్ గా. కిదాయ్ కుద్మత్ గార్ అనే స్వచ్ఛంద దళాన్ని ఏర్పాటు చేసింది ఉప్పు సత్యాగ్రహ కాలంలో సరిహద్దు గాంధీ అయిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. మీరందరూ కూడా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఈ యొక్క మీరు బిట్స్ వింటే చాలు, ఈ ఎక్స్ప్లెనేషన్ వింటే చాలు, అవుట్ ఆఫ్ పెడతారు. అవుట్ ఆఫ్ పెడతారు ఆన్సర్. రైట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రేపు రోజున మీరే చూస్తారు. రైట్ క్లియర్. డన్. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటున్నాం. 87 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత రైట్ క్లియర్. నెక్స్ట్ 88 క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాం. జలియన్ వాలాబాగ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. జలియన్ వాలాబాగ్ మరణకాండ ఎప్పుడు జరిగింది? 1919. ఎక్కడ జరిగింది? పంజాబ్ లోని అమృత్సర్ లో జరిగింది. రైట్ క్లియర్ గా మనమందరం కూడా
చెప్పుకోవడం జరిగింది ఈ యొక్క అంశం. రైట్. నెక్స్ట్ వన్ చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం. రైట్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా గమనించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 89వ క్వశ్చన్ మీరందరూ కూడా చూడబోతున్నారు. రైట్ క్లియర్‌గా 89వ క్వశ్చన్. రైట్ చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించుకోగలగాలి. 89వ క్వశ్చన్ ఏమిటో మనమందరం కూడా చెప్పుకుందాం. రైట్. సో జాగ్రత్త చూడండి. ఆనందమఠ్ అనే నవల రచించిన వారెవరు? ఆనందమఠ్ అనేది బంకిం చంద్ర చటర్జీ గారు రచించడం జరిగింది. ఆనందమఠ్ అనే సో నవలను ఎవరు రచించినారనే క్వశ్చన్ అడిగినారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆనందమఠ్ అనే దాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆనందమఠ్ అనే దాన్ని 1882 సంవత్సరంలో ఆనందమఠ్ అనే నవలను రచయిత చేయడం జరిగింది. రైట్. ఈ ఆనందమఠ్ అనే దాంట్లో సో బంకిం చంద్ర చటర్జీ గారు ఏం చెప్పినారయ్యా అంటే సో చాలా జాగ్రత్తగా సన్యాసుల తిరుగుబాటు గురించి చెప్పడం జరిగింది. సన్యాసుల తిరుగుబాటు. సన్యాసుల తిరుగుబాటు గురించి చెప్పిన సో యొక్క మనకి ఏమిటి అంటే సన్యాసుల తిరుగుబాటు గురించి చెప్పిన నవల ఏమిటి అంటే ఆనందమట్టుగా మనం చెప్పడం జరుగుతుంది. సన్యాసుల తిరుగుబాటు గురించి చెప్పింది బంకిం చంద్ర చటర్జీ గారు రచించిన ఆనందమట్టు అనే నవల 1882లో సన్యాసుల తిరుగుబాటు. రైట్ క్లియర్ గా మనం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. ఆల్రెడీ చెప్పుకున్నాం. రాజ సంక్రమణ సిద్ధాంతం ది డాక్ట్రిన్ ఆఫ్ ది ల్యాబ్స్ అనే దాన్ని ఎవరు తీసుకొని వచ్చారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరందరూ కూడా చెప్పుకోవచ్చు. రైట్ రైట్ క్లియర్ గా మీరందరూ కూడా చెప్పుకోవడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క మనకి రాజ సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చిన వారు ఎవరు? రాజ సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చిన వారు ఎవరు? రైట్. రాజ సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చిన వారు ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. మీ అందరికి చెప్పాను. రాజ సంక్రమణ సిద్ధాంతము అంటే ఎవరైతే రాజులకు సంతానం లేకుండా ఉంటారో దత్తత తెచ్చుకొని ఉంటారో ఆ దత్తకు వాళ్ళకి ఆస్తి వెళ్ళదు. బ్రిటిష్ వారికి రాజు చనిపోయిన తర్వాత బ్రిటిష్ వారికి వెళ్ళడం జరుగుతుంది ఆస్తి. దానినే ఈ యొక్క రాజ సంక్రమణ సిద్ధాంతంగా మనమందరం కూడా తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. రాజ సంక్రమణ సిద్ధాంతము రైట్ 1848వ సంవత్సరంలో లార్డ్ డల్హౌసీ అనే వ్యక్తి ప్రవేశపెట్టడం జరిగింది. లార్డ్ డల్హౌసీ రాజ సంక్రమణ సిద్ధాంతం. ఇందులో మొత్తం 8 ప్రాంతాలని ఆక్రమిస్తాడు. అందులో మొట్టమొదటిది రాజ సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించిన మొట్టమొదటి ప్రాంతము సతారా. సతారా మొట్టమొదటి ప్రాంతము సతారా. చాలా చాలా ఇంపార్టెంట్. చివరి ప్రాంతము 1856లో అయోధ్య ప్రాంతము. అయోధ్య ప్రాంతం అనేది చివరి ప్రాంతంగా కావడం జరుగుతూ ఉంటుంది. సతారా మొట్టమొదటి ప్రాంతం కాగా రాజ సంక్రమణ సిద్ధాంతంలో చివరి ప్రాంతం వచ్చేసి అయోధ్య కావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మిగతాటి గుర్తుపెట్టుకుందాం. ఎన్ని పూర్లు ఉన్నాయంటే 3 పూర్లు ఉన్నాయి. జైత్పూర్ ఎన్ని పూర్లు ఉన్నాయి? జైత్పూర్ ఎన్ని పూర్లు ఉన్నాయి? 3 పూర్లు ఉన్నాయి. జైత్పూర్, సంబల్పూర్ రైట్. సంబల్పూర్ తర్వాత నాగపూర్, ఉదయ్పూర్. ఎన్ని పూర్లు వచ్చేసినాయి చూడండి. ఫస్ట్ది సతారా, లాస్ట్ది అయోధ్య. రైట్. పూర్లు ఎన్ని? జైత్పూరు, సంబల్పూరు, నాగపూరు, ఉదయ్పూరు. భగత్ మరియు ఝాన్సీ అయిపోయింది. 8 ప్రాంతాలు గుర్తుకుంటాయి. ఈ క్రింది వానిలో సో ఈ యొక్క మనకి బ్రిటిష్ వారు రాజ సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించని ప్రాంతం ఏమిటి అనే క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు మీరు ఆన్సర్ చేయగలగాలి. రాజ సంక్రమణ సిద్ధాంతం ద్వారా మొత్తం 8 ప్రాంతాలు. ఎన్ని పూర్లు? సో 4 పూర్లు. జైత్పూర్, సంబల్పూర్, ఉదయ్పూర్, నాగపూర్, సతారా, అయోధ్య, భగత్, ఝాన్సీ. రైట్. క్లారిటీగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. రైట్. క్లియర్ డన్. నెక్స్ట్ వన్ చౌరీ చౌర సంఘటన ప్రాముఖ్యత ఏమిటి? చౌరీ చౌర సంఘటన మీకు తెలుసు 1922 ఫిబ్రవరి 22 ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ ప్రాంతంలో ఈ చౌరీ చౌర అనేది ఉంటుంది. ఏ ఉద్యమం ఆగిపోయింది? సహాయ నిరాకరణ ఉద్యమం అనేది నిలుపుదల కావడం జరిగింది.
చౌరీ చౌర సంఘటన ద్వారా చాలా సార్లు అడుగుతున్నాడు. తిప్పించి మళ్ళిచ్చి అడుగుతూనే ఉన్నాడు చూడండి. సో చౌరీ చౌర సంఘటన ఎప్పుడు జరిగింది, ఏ ఉద్యమం ఆగిపోయింది, ఎప్పుడు జరిగింది, సో ఎక్కడ ఉంది అనే ఊరు కూడా మనల్ని అడగడానికి ఆస్కారం ఉంది. రైట్. నెక్స్ట్ వన్ చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా గమనించగలగాలి ఫ్రెండ్స్. రైట్. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు చాలా ఇంపార్టెంట్. 1929 సంవత్సరంలో లాహోర్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఎవరు అధ్యక్షత వహించారు? 1929 సంవత్సరంలో సంపూర్ణ స్వరాజ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సంపూర్ణ స్వరాజ్ ఐఎన్సి అనేది ఎక్కడ జరుగుతుంది? 1929లో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఐఎన్సి సమావేశంలో మీ అందరికి కూడా హిస్టరీ క్లాస్ లో క్లియర్ గా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ హిస్టరీ క్లాసెస్ కూడా ఉంటాయి, మీకు అందుబాటులో ఉంటాయి. సో చాలా తక్కువ ప్రైస్ తో మీ అందరికి ఉంటాయి. సో 1929 సంవత్సరంలో లాహోర్లో ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. అక్కడ సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటించడం జరిగింది. సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ఎక్కడ ప్రకటించడం జరిగింది? నెహ్రూ గారి అధ్యక్షతన 1929 లాహోర్లో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం అనేది ప్రకటించడం జరిగింది. సంపూర్ణ స్వరాజ్య తీర్మానం లాహోర్లో ప్రకటించడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ లో చూడండి, మతము లేదు, కులము లేదు, నో రిలీజియస్, నో క్యాస్ట్, మనిషికి భగవంతుడే లేదు, నో గాడ్, NRNCNG, నో రిలీజియస్, నో క్యాస్ట్, నో గాడ్ అని నినాదాన్ని ఇచ్చింది ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఇస్తే మీరు మాత్రమే సో దీన్ని చేయడం జరుగుతుంది. నో రిలీజియస్, నో క్యాస్ట్, నో గాడ్. ఈ యొక్క దీనిని సహధరన్ అయ్యప్పన్ గారు నినాదాన్ని ఇచ్చారు. నో రిలీజియస్, నో క్యాస్ట్, నో గాడ్ అని ఇచ్చింది ఎవరై అంటే సహధరన్ అయ్యప్ప గారు. క్లియర్? డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 1914లో భారతదేశంలో 1914లో కలకత్తాలో సో భారత ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది వేరు, ఐఎన్సి వేరు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వేరు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? 1914లో కోలకత్తాలో ఏర్పడింది. దాని మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? అదే ఐఎన్సి యొక్క దాని మొట్టమొదటి సమావేశానికి WC బెనర్జీ. కానీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కి అధ్యక్షత వహించింది కోలకత్తాలో మొట్టమొదటి వ్యక్తి అశుతోష్ ముఖర్జీ. వెరీ 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 ఇంపార్టెంట్. అశుతోష్ ముఖర్జీ గారు 1914లో కలకత్తాలో నిర్వహించిన మొట్టమొదటి భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. క్లియర్ ఫ్రెండ్స్? క్లియర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇది అందరికి తెలుసు, మీ అందరికి కూడా. ఏమిటి? వెర్నాకులర్ ప్రెస్ యాక్ట్. వెర్నాకులర్ అంటే ప్రాంతీయ భాషా చట్టము 1878 సంవత్సరంలో 1878 సంవత్సరంలో ప్రాంతీయ భాషా చట్టం అనే దాన్ని తీసుకొని వచ్చారు. దీన్ని ది గగింగ్ అనే చట్టం కూడా అని పిలుస్తాము. ఈ యొక్క క్వశ్చన్స్ లోనే మనం నేర్చుకున్నాం. ఈ ప్రాంతీయ భాషా చట్టాలకి మరొక పేరు ది గగింగ్ అనే చట్టము అనమాట. సో 1878లో ఎవరు తీసుకొని వచ్చారు? లిట్టన్ గారు తీసుకొని వచ్చారు. మీ అందరికి తెలుసు, లిట్టన్ గారు తీసుకొని వచ్చారు. క్లియర్? డన్. నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా. ఎగ్జామ్ లో మీ అందరికి తెలిసిన అంశం. క్లియర్? డన్. ఓరియంటలిస్ట్ విద్యా విధానం అంటే పాశ్చాత్య విద్యా విధానం యూరోపియన్ విద్యా విధానం కంటే పూర్తిగా లోకువైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పాశ్చాత్య అంటే ఓరియంటలిస్ట్ విద్యా విధానము యూరోపియన్ విద్యా విధానం కంటే పూర్తిగా లోకువైంది.
సో గుర్తుపెట్టుకోవాలి, ఓరియంటల్ విద్యా విధానము యూరోపియన్ విద్యా విధానం కంటే, అంటే పాశ్చాత్య విద్యా విధానము యూరోపియన్ విద్యా విధానం కంటే లోకువైంది అని ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు? మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ లో వెల్లెసీ గారు ఇచ్చారా, సో ఎస్టింగ్ ఇచ్చారా, విలియం బెంటిక్. అందరు ఏం పెడతారంటే విలియం బెంటిక్ పెడతారు, కానీ మెకాలే గారు ఇవ్వడం జరిగింది. లార్డ్ మెకాలే మొట్టమొదటి నాయ కమిషన్ యొక్క చైర్మన్. నాయ కమిషన్ యొక్క చైర్మన్. నాయ కమిషన్ కి చైర్మన్ ఎవరయ్యా అంటే మొట్టమొదటి ఇతనే ఏమన్నాడు? సో యొక్క మనకి పాశ్చాత్య విద్యా విధానము యూరోపియన్ విద్యా విధానం కంటే లోకువైంది అని చెప్పేసి వర్గీకరించడం జరిగింది. క్లియర్, డన్. నెక్స్ట్ వన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అఖిల భారత కిసాన్ సభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆన్సర్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అఖిల భారత కిసాన్ సభ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. మీరందరూ కూడా జవహర్లాల్ నెహ్రూ, నంబూది ప్రసాద, ఎన్జి రంగానా. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. అఖిల భారత కిసాన్ సభ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే అఖిల భారత అంటే రైతులకు సంబంధించిన కిసాన్ సభ, అఖిల భారత రైతుల యొక్క సభ మొట్టమొదటి 1936 సంవత్సరంలో లక్నోలో జరుగుతుంది. లక్నోలో జరుగుతుంది. దీనికి అధ్యక్షత వహించిన వారు ఎవరయ్యా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సహజానంద సరస్వతి గారు దీనికి అధ్యక్షత వహించింది. దీనికి సెక్రటరీగా ఎవరున్నారు? సెక్రటరీగా ఎన్జి రంగా గారు ఉన్నారు. ఎన్జి రంగా గారు ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీ అందరికి కూడా తెలిసిన అంశమే. చాలా జాగ్రత్తగా మీ అందరికి కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైతుల యొక్క సమస్యలని పరిష్కరించడానికి 1936 సంవత్సరంలో లక్నోలో మొట్టమొదటి అఖిల భారత కిసాన్ సభ అనేది జరుగుతుంది. ఎవరు అధ్యక్షతన? సహజానంద సరస్వతి. సెక్రటరీ జనరల్ ఎవరు? ఎన్జి రంగా గారు. మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం అందరం కూడా పరిగణించుకుంటున్నాం. రైట్, క్లియర్ గా. మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువుగా ఎవరిని భావిస్తాము? మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. డైరెక్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. మహాత్మా గాంధీ యొక్క ఆత్మరక్షణ గురువు ఎవరు? రక్షణ గురువు, కాన్సియస్ కీపర్ అంట, ఆత్మరక్షణ, సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి. శ్రీ రాజగోపాలాచారి ఆత్మరక్షణ గురువు కాగా, రాజకీయ గురువు వచ్చేసి మనకి గోపాలకృష్ణ గోఖలే కాగా, సో అంతరంగిక గురువు, అంతరంగిక గురువు లోపల మహదేవ దేశాయ్. అంతరంగిక గురువు మహదేవ దేశాయ్. మహదేవ దేశాయ్ గారు అంతరంగిక గురువుగా కావడం జరుగుతుంది. అంతరంగిక గురువు సో మహదేవ దేశాయ్ గారు కావడం జరుగుతుంది. సో ఆత్మరక్షణ గురువు ఎవరయ్యా? ఆత్మరక్షణ కాన్సియస్ కీపర్ శ్రీ రాజగోపాలాచారి. రాజకీయ గురువు ఎవరయ్యా? గోపాల. సో తాత్విక గురువు అంటే ఫిలాసఫీ నేర్పించిన వారు ఎవరయ్యా అంటే గాంధీజీకి టాలుస్టాయ్. అందుకే టాలుస్టాయ్ రచించిన ఒక పుస్తకం ది కింగ్డమ్ విత్ గాడ్ విత్ ఇన్ యూ అని ఉంటుంది కదా, దాన్ని చూసి. అందుకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గాంధీజీ గారి యొక్క గురువులు ఎవరెవరు ఉన్నారు? రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే, సో ఆత్మరక్షణ గురువు సి రాజగోపాలాచారి, అంతరంగిక గురువు మహాదేవ దేశాయ్, తాత్విక గురువు టాలుస్టాయ్ గారు ఉండడం జరుగుతుంది. రైట్, క్లియర్, డన్. నెక్స్ట్ వన్, కోమట్ గారు. ఈ కోమట్ గారు అనేది ఏమిటి అంటే ఒక నౌక పేరు. తిరుగుబాటు, చిట్ట చివరి తిరుగుబాటు. భారత స్వతంత్ర సంగ్రామంలో కోమట గారు అంటే చిట్ట చివరి నౌకకు సంబంధించినది. ఒక నౌక, రైట్. కోమట గారు అనేది ఒక నౌక అన్నమాట. కెనడాలో ఈ యొక్క సంబంధించిన అంశంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరొక క్లాస్ లో దీని కోమట గారి యొక్క సంబంధించినది మాట్లాడదాం. క్లియర్, డన్. నెక్స్ట్ వన్, జాగ్రత్తగా గమనించండి. ఈ క్రింది వానిలో సో ఎవరు అతివాద కాంగ్రెస్ నాయకుడు? అతివాదులు ఎవరు? అతివాదులు అంటానే మీకు గుర్తుకు రావాలి. లాల్, బాల్, పాల్. రైట్, సో గుర్తుపెట్టుకోండి. బిపిఎల్ అనుకోండి.
బాల గంగాధర్ తిలక్, సో బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్. ఇప్పుడు అతివాద నాయకులు ఎవరున్నారు? బాల గంగాధర్ తిలక్. వీళ్ళు ముగ్గురు అతివాద త్రయంగా పిలుస్తారు. అతివాద త్రయంగా. లాల్ బాల్ పాల్ అతివాద త్రయం. సో ఫ్రెండ్స్, ఇంతటితో 100 క్వశ్చన్స్ ని ఫుల్ఫిల్ గా చేసుకోవడం జరిగింది. 100 క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా మీరు నేర్చుకున్నట్లయితే ఎవరు కూడా మీకు చాటి ఉండరు. రైట్? క్లియర్ గా మీకు కాన్సెప్ట్ చెప్తున్నా, బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. సో కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా ప్రతి ఒక్కరు కూడా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఎనీ డౌట్స్ ఈ నెంబర్కి కాల్ వచ్చేయండి. 630386444644 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి అడ్మిషన్ జరుగుతున్నాయి. సో త్వరపడండి. గ్రూప్ 1 గ్రూప్ 2కి అడ్మిషన్ జరుగుతున్నాయి. త్వరపడవలసిందిగా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీ ముందరందరికీ కలుసుకోవడం జరుగుతుంది.